నిజానికి బీఆర్ఎస్ క్యాండిడేట్ అనౌన్స్ చేసి ప్రచారానికి పోయే నాటికి కాంగ్రెస్ క్యాండిడేట్ని అనౌన్స్ చేయలే. కాంగ్రెస్ క్యాండిడేట్ అనౌన్స్ చేసే నాటికి బీఆర్ఎస్ ఒక రౌండ్ ప్రచారం కూడా కంప్లీట్ చేసుకుంది. అవును, ఏరియా మొత్తం తిరిగింది. సో ఆనాడుకున్న పరిస్థితి వేరు. నవీన్ యాదవ్ని క్యాండిడేట్గా సెలెక్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అడ్వాంటేజ్ వేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో కూడా మీ ఇంటర్వ్యూ చెప్పాను, బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ ఒక మైనస్. పార్టీకి గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా 2014, 18, 23 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు గెలిచినప్పటికీ కూడా మాగంటి సునీత గారు దాన్ని క్యారీ చేయలేకపోయారు. క్యాండిడేట్ వాళ్ళకి చాలా మైనస్. తర్వాత ఈ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీ మీద యాంటీ ఇన్కరెన్సీ ఉంది అన్న విషయాన్ని నేను చాలా క్లియర్గా ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. కానీ నవీన్ యాదవ్ అభ్యర్థి అనేది అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థి మీద ఉన్న పాజిటివ్నెస్ కాంగ్రెస్ కలిసి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీని అమలు చేయటంలో ఫెయిల్యూర్ని టార్గెట్ చేయాల్సింది పోయి నవీన్ యాదవ్ని ఎక్కువ టార్గెట్ చేశారు. నవీన్ యాదవ్ రౌడీ 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 అన్నదాన్ని ఎక్కువ తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అది వర్కౌట్ కాలే, పైగా బూమరంగా అయింది. ఎలా అయింది? ఒక బీసీని, ఒక యాదవ్ బిడ్డని మీరు రౌడీ అంటున్నారా? పైగా ఒకప్పుడు చిన్న సీసీఎన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో, అంపటి టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాడు. కేసీఆర్తో కలిసి పనిచేశాడు. కేసీఆర్తో కలిసి పనిచేసినప్పుడు మంచోడయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అభ్యర్థిగా ఈరోజు ఉన్నాడు కాబట్టి రౌడీ అయ్యాడా వాళ్ళ అబ్బాయి అనేది. రెండోది, నవీన్ యాదవ్ మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. నవీన్ యాదవ్ తండ్రి మీద ఉన్నాయి. ఆ తండ్రి గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన అతనే, తెలంగాణ ఉద్యమంలో ఉన్న అతనే. కాబట్టి ఆ రోజు మంచోడు ఎలా అయ్యారు, ఈరోజు చెడ్డోడు ఎలా అయ్యారు అనేది వర్కౌట్ అయింది. సో ఇవన్నీ రియాలిటీస్లో నుంచి నేను చెప్పాను. వాతావరణం మారుతుంది, టగ్ ఆఫ్ వార్కి వచ్చిందని. ఈరోజు చెప్తున్నాను, ఎలక్షన్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ గెలవబోతుంది. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ కాబోయే ఎమ్మెల్యే. అంతేనా? పక్కాగానా? అంటే నేను ఒక విషయాన్ని బలంగా 99.99% నేను ఎప్పుడు చెప్పనన్నా. ఓకే, గతంలో తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ గెలవబోతుందని మొట్టమొదటి చెప్పింది నేనే. నా వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి అని కూడా చెప్పగలిగినోని నేను. ఆంధ్రాలో ఎలక్షన్స్ అప్పుడు అక్కడ కూటమి గెలుస్తుంది, నా వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పగలిగింది నేను. మళ్ళా చెప్తున్నాను, నా అంచనా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్లో గెలవబోతున్నాడు. ఓకే, నా అంచనా మళ్ళీ చెప్తున్నాను, నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఏంటి కారణాలు? అంటే హోరాహోరీ నుంచి, టఫ్ నుంచి ఎగ్జిట్ పోల్స్లోనే మనం ఎట్లా అంచనా వేయగలుగుతున్నాం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవబోతున్నారు అని? రియల్మైన కారణాలు ఏమి పనిచేసినాయి ఇక్కడ? ఎస్, రియాలిటీ ఏంటంటే అన్న, ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి 10% బీఆర్ఎస్కి హైకుంది. ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య 10% హైకుంది. తర్వాత బీఆర్ఎస్ స్ట్రాటజీలో చాలా లోపం వచ్చింది. ఇదా చెప్పాను కదా, క్యాండిడేట్ని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ఉండేది వేరు, క్యాండిడేట్ని టార్గెట్ చేశారు. క్యాండిడేట్ అనౌన్స్ చేయడానికంటే ముందే ఈ నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులతో లెటర్ రాపించారు. వీళ్ళు కూడా అంతే అవతల వాళ్ళ మీద దృష్టి పెట్టారు. సో ఎప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నడవని కుటుంబ పంచాయతీలు కూడా ఈసారి జూబ్లీహిల్స్లో నడిచాయి. మాగంటి సునీత కుటుంబ సభ్యుల ఆరోపణలు కావచ్చు, నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనౌన్స్ చేసేటప్పుడు ఒక బ్లేమ్ గేమ్ ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ గతంలో ఉన్న వివాదాలు, ఇవాళ కొత్త వివాదాలు కాదు. కానీ ఇవి ఎలక్షన్స్ ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు ప్లే చేసే ప్రయత్నం చేశారు. వీటిని ఫస్ట్ నవీన్ యాదవ్ మీద బీఆర్ఎస్ చేసిన దానిగా జనం రిసీవ్ చేసుకున్నారు. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నవీన్ యాదవ్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని వెళ్ళిపోయింది. అదొక రీజన్. తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటాయి. అధికారంలో ఇప్పుడేమి గవర్నమెంట్ మారే ఎలక్షన్ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినంత మాత్రం కేసీఆర్ సీఎం అవుతారా? లేదు, కోరుకుంటున్న కేటీఆర్ సీఎం అవుతారా? కాదు. రెండోది, నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థి, ఈసారి తప్ప మళ్ళా గెలవలేడేమో, ఈసారి గెలిపించుకుందాం, ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా, మన బస్తీ పెట్టా, మనం ఒక్కసారి గెలిపించుకుందాం. ఇంకోటి, సింపతి నవీన్ యాదవ్ వైపు ఎలా వచ్చిందంటే అన్న, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి తప్ప మన పెట్టిన మనం గెలిపించుకోలేము. రెండోది, సాధారణ ఎన్నికలు అనుకున్నా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచింది. ఎందుకంటే కాంగ్రెస్కి అధికారం ఇద్దామా, బీఆర్ఎస్కి అధికారం ఇద్దామా నడిచింది. కానీ ఇప్పుడు సాధారణ ఎలక్షన్ కాదు, నవీన్ యాదవ్ని గెలిపించుకుందామా, మాగంటి సునీతని గెలిపించుకుందామా నడిచింది. ఈ ఇద్దరిలో నవీన్ యాదవ్ వైపు జనాలు మొగ్గుంది. ఓకే, ఎందుకంటే నవీన్ యాదవ్ ముందు బీఆర్ఎస్ క్యాండిడేట్ సరిపోలేదు. మళ్ళీ చెప్తున్నాను, సరిపోలేదు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ వైపు జనం మొగ్గారు. రెండోది, అధికార పార్టీ సహజంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలదు, బాగా చేసుకున్నారు. మామూలుగా కాదు, కాంగ్రెస్ చరిత్రలోనే ఇలా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అని చూపించారు. ఐ థింక్ నేను కూడా అయితే ఫస్ట్ టైం వాళ్ళు బూత్ లెవెల్లో కమిటీలు వేసి 100 మందికి 10 మందికి ఒకరిని పెట్టి ఈ స్థాయిలో ఎలక్షన్
మేనేజ్ చేయడం అనేది ఫస్ట్ టైం నేను అనుకోవడం. అసలు రియాలిటీ మీకు చెప్తున్నా, నిన్న మధ్యాహ్నం నుంచి లోపల ఏజెంట్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది లేరు అని అంటే నాకు తెలియదు, కానీ అంటున్నారు. అవును, బయట అయితే మామూలుగా ప్రచారం చేసుకుంటా, వద్దని ఎలక్షన్ కూడా అనుకున్నప్పుడు కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మా అభ్యర్థికి ఓటైనా మా అభ్యర్థికి ఓటైనా అని అడుగుతూ ఉంటారు. కానీ మధ్యాహ్నం నుంచి ఎక్కడ టెంట్ కనపడ్డా బీఆర్ఎస్ పార్టీ మీరు చూడండి, ఎందుకు కనపడలేదు, ఎందుకు వాళ్ళు టెంట్ బీకేశారు, అది ఫస్ట్ మనం ఆలోచించుకోవాల్సింది. రెండోది, నిన్న మధ్యాహ్నం మరి రాంగ్ స్ట్రాటజీ, మళ్ళీ చెప్తున్నాను, రాంగ్ స్ట్రాటజీ మాగంటి సునీత గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. అప్పటికే ఇంకా 2-3 అవర్స్ టైం ఉన్నది, ఖచ్చితంగా 3 అవర్స్ ఎబో టైం ఉంది. టైం ఉన్నప్పటికీ కూడా మాగంటి సునీత గారు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ వెళ్ళబెట్టుకున్నారు. నేనేమంటానంటే తనని అలా చూడరు, చాలా పొలైట్ మనిషి అనుకుంటారు, కానీ తను ఆవేశంగా మాట్లాడటం. రెండోది, అవతల వాళ్ళని రౌడీలో అని తిడుతూ, ఇప్పుడు అవతల వాళ్ళని రౌడీలో అని తిడుతున్నప్పుడు మనం ఎట్టు ఉండాలి, ఆవేదనగా ఉండాలి. ఆవేదనగా లేదు, కోపంగా ఫ్రస్ట్రేషన్గా ఉన్నారు. ఆ కోపం ఫ్రస్ట్రేషన్ వార్నింగ్ ఇచ్చారు. యువతల వార్నింగ్ ఇస్తే అవతల రౌడీ అంటే ఎలా? అదే. రెండోది, ఆమె కొన్ని పేర్లు తీశారు. పేర్లు తీసేది సురేష్ అని తీస్తే వేరుగుంటుంది, సురేష్ యాదవ్ అన్నారు. ఇదే బీఆర్ఎస్ చేసే మిస్టేక్స్. అంటే ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి కనపడింది. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఆమె ఆంధ్ర యాసలో మాట్లాడారు. అవును, అంటే అక్కడ కూడా ట్రోల్ చేశారు. అసలు ఈమె లాంగ్వేజ్ కనబడుతున్నది అసలైన లాంగ్వేజ్ అని స్టార్ట్ చేశారు కదా. ఇన్నాళ్ళు మౌనంగా ఉంది. అసలు మొదటి నుంచి అగ్రెసివ్నెస్ తను ఉండుంటే అప్పటికి జనాల్లోకి తన మాటే ఇలా ఉంటుంది అనుకునే పోయి ఉండేది. కానీ అప్పటికప్పుడే వాయిస్ పెరిగింది ఆమెది. అంతకుముందు ఎలక్షన్స్లో ఆమె ఎక్కడ కూడా బలంగా మాట్లాడే వ్యక్తి కాదు. సరే మాట్లాడలేదో మాట్లాడనివ్వలేదో తెలియదు నాకు, కానీ ఆమె బలంగా మాట్లాడిన వ్యక్తి కాదు. మాట్లాడకుండా ఒక్కసారి ప్రెస్ మీట్లోనే మాట్లాడేసరికి ఆమె యాస భాష బయటపడి అది రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. తర్వాత ఇంకొక మాట, ఆమె సొంతంగా ప్రెస్ మీట్ పెట్టగలిగారని నేనైతే అనుకున్నాను. ఆమె ప్రెస్ మీట్ పెట్టారంటే కేటీఆర్ పర్మిషన్, 100% పర్మిషన్ లేకుండా ఎట్లా పెడతారు కదా. ఇంపాసిబుల్. మరి ఎందుకు ఆ రాంగ్ స్ట్రాటజీలు చేశారు కేటీఆర్ అని తెలియాలి. ఇంకొక విషయం బీఆర్ఎస్కి మైనస్ ఏంటంటే, హరీష్ రావు కొద్దిగా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఎలక్షన్ ఎలా మేనేజ్ చేయాలో హరీష్ రావు బాగా తెలుసు. ఆయన చాలా కాలం ఎలక్షన్ దూరంగా ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ చనిపోవడం. రెండోది, కేసీఆర్ ఎలక్షన్ ప్రచారం రాలే. ఇక్కడ కూడా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఓడిపోయిద్దని తెలిసే రాలేదా? మామూలుగా గెలిచే అవకాశం ఉంటే కేసీఆర్ ఎందుకని రాడు? రెండోది, అనారోగ్య కారణాలు అంటే మా నాన్న బాగున్నాడని చెప్తారు, చాలా బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, రివ్యూ చేస్తున్నాడు, మాకు ఫోన్లు చేస్తున్నాడు, సజెషన్స్ ఇస్తున్నాడని చెప్తారు. రెండోది, అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, పార్టీకి రథసారథిగా ఉన్నాడు, పార్టీకి పీక్స్ పొజిషన్, సిట్టింగ్ స్థానం, ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితమైంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో సిట్టింగ్ స్థానం ఓడిపోయారు. అంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, 39 మంది గెలిస్తే 27 మందికి మిగిలారు. ఇప్పుడు ఇలాంటి టైంలో కేసీఆర్ బయటికి రాడా? చాలా ఇంపార్టెంట్. ఒక వీడియో, ఒక ప్రెస్ నోట్ ఆర్ సంథింగ్, ప్రెస్ మీట్ అయినా ఎస్ కదా. సరే రాలేని కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. కనీసం రాలేని పరిస్థితుల్లో ఒక ప్రెస్ నోట్ అంటే ఏమన్నా రాసి వచ్చు, కానీ ప్రెస్ మీట్ కనీసం వీడియో బయట ఇవి ఎందుకని రాలేదు అంటే, ఇక్కడ కేసీఆర్ సీరియస్గా తీసుకున్నప్పుడు కింది స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అభిమానం ఉన్నవాడు ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? పార్టీ అధ్యక్షుడే ఓట్లు అడిగినప్పుడు జనం కూడా ఎందుకు ఉంటుంది కదా. రెండోది, కేసీఆర్కు ఉన్న ఇమేజ్ వేరు, కేసీఆర్ మాట్లాడితే వచ్చే వాల్యూ వేరు, కేటీఆర్ వేరు. కేటీఆర్ నాకు తెలిసి మొత్తంగా భుజాన్ని వేసుకుని ఎన్నికిదే 32 రోజులు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఈసారికి అతనికి ఫెయిల్యూర్ దక్కిద్దేమో అని అనుకుంటున్నాను. ఈసారికి కేటీఆర్ ఫెయిల్ అయ్యారు ఎలక్షన్ మేనేజ్మెంట్లో అని నేను అనుకుంటున్నాను. చివరి 2 రోజులు గ్రౌండ్ లేదన్న, చివరి 2 రోజులు గ్రౌండ్ సరిగా లేదు, గ్రౌండ్ మేనేజ్ చేసుకోవడానికి ఫెయిల్ అయ్యారు. అంటే ముందులో ఉన్నంత యాక్టివ్నెస్, సరే మా సహజంగా ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంది, ముందు కంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చిన కొద్దీ యాక్టివ్నెస్ పెరిగింది. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన కొద్దీ ప్రధానంగా చివరి 2 రోజులు బీఆర్ఎస్ పార్టీ పెద్ద యాక్టివ్ లేదు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయే ముందు చాలా యాక్టివ్ అయింది, ధర్నా అని గొడవని అప్పుడు యాక్టివ్ అయ్యారు. ఇదే యాక్టివ్నెస్ ఎలక్షన్స్ కంటే 2 రోజుల ముందు ఎందుకని లేదు, అది అర్థం కానటువంటి ప్రశ్న.